నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 28, 2025 ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిది అష్టమి, ఉదయం 11:56 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఉత్తరాభాద్ర, ఉదయం 8:32 వరకు. తదుపరి రేవతి. యోగం వార్య, ఉదయం 10:05 వరకు. కరణం భవ, ఉదయం 11:56 వరకు. తదుపరి బాలవ, రాత్రి 11:05 వరకు. వజ్రం రాత్రి 8:12 నుండి 9:44 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:18 నుండి 5:02 వరకు. రాహుకాలం సాయంకాలం 4:24 నుండి 5:46 వరకు. యమగండం మధ్యాహ్నం 12:17 నుండి 1:40 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:22 నుండి 6:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి ఉదయం 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంకాలం 5:46. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు రాజీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా సునాయాసంగా లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు దొరుకుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. 10 మందిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్నింటా మీకు సహకరిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న చిక్కులను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు అనుకున్న విదేశీ విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. తమ మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులలో నూతన ఉత్సాహం అనేది ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట శ్రమకు తగిన గుర్తింపు అనేది పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అయితే కనబడుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాల్లోని రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చిస్తారు. భూములను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో
వారు వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో తమ సత్తా నిరూపించుకోవడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. క్రీడాకారులు తమ లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందడం తథ్యమవుతుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అనుకూలిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందుగా పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను విస్తరించే పనులలో ఈరోజు నిమగ్నం అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆనందకరమైన సంపద సొంతమవుతుంది. అలాగే శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ప్రతి పనిలోనూ మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు విలువైన బహుమతులను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అది ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యుగం కూడా ఉంది. సినీ పరిశ్రమ వారికి కూడా మంచి ప్రాజెక్ట్స్ లభించే అవకాశం ఉంది. భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి అందరిలో ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారు సైతం ఆకట్టుకుంటారు. ఇక రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇక ఈరోజు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళనుకున్న వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు నూతన వాహన యోగనాన్ని పొందుతారు. ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అనేవి లభిస్తాయి.
శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదనపు ఆదాయం దక్కి అవసరాలు తీరుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులు తీరిపోతాయి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా విధాలుగా సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. మహిళలకు శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కర్కాటక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక సింహరాశి వారి రోజు విలువైన వస్తువు లాభాలను పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులను లభిస్తాయి. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే రోజు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు, పదవి యోగం అనేది కూడా ఉంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. అలాగే విలువైన వస్తు వాహన యోగాలు కూడా కనబడుతున్నవి. ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తను అందుకుంటారు. అనుకున్న అభివృద్ధి కనబడుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే బంధువులతో ఉన్న తగాదాలను ఈరోజు తీర్చుకోగలుగుతారు. అలాగే నిర్ణయాలు చేసుకొని వాటిని అమలుపరచగలుగుతారు. ఇంట బయట కూడా అన్ని అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న అంచనాలు ఈరోజు నెరవేరుతాయి. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక వర్గాల వారికి వచ్చే అవకాశాలు చాలా సంతృప్తినిస్తాయి. ఇక విద్యార్థులు కూడా వారికి లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి కూడా లాభాలు అందుకుంటారు. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తమ మంచి మాట తీరుతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక మిత్రులతో కూడా ఈరోజు లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాలను పొందుతారు. ఇక స్నేహితుల వల్ల విదేశీయాన యోగం కూడా ఉంది.
అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా శుభయోగాలను కన్యా రాశి వారు పొందుతారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ మనోబలమే మీకు అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగుతారు. శత్రువులను కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు విద్య మరియు ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ మంచితనమే కొన్ని సమస్యల నుండి బయటపడివేస్తుంది. అలాగే అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరి ఊరట చెందుతారు. రుణభారాల నుండి విముక్తి పొందుతారు. అలాగే ఈరోజు కుటుంబంలో మీరంటే అందరూ ఆదరిస్తారు. ఇక దూరపు బంధువుల రాక మీ ఇంట సందడి వాతావరణాన్ని నెలకొంటుంది. అలాగే పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి కూడా విక్రయించడం వలన ఈరోజు మీకు ధనం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో పెట్టుబడులు సమకూరడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరు సహచరులను మరియు ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యపోయేట్టుగా చేస్తారు. అలాగే ఈరోజు క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు తమ నేర్పును, నైపుణ్యతను చాటుకునే మంచి అవకాశం ఒకటి లభిస్తుంది. అలాగే మీలోని పట్టుదల, ఆత్మవిశ్వాసమే గుర్తింపునకు కారణమవుతుంది. ఇక టెక్నాలజీ రంగం వారికి జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు కనకదుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగులు ఉన్నవారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గృహంన కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈరోజు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మంచి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే ఈరోజు తులారాశి వారికి మంచి నయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పునకు మంచిది. అలాగే పదవి ఉన్నతి కూడా కలుగుతుంది. ఇక అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి వారి యొక్క మిత్రులు మీపై విశేషమైన ప్రేమాభిమానాలను చూపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని వేడుకలకు హాజరై సంతోషంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఏ కార్యక్రమాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అలాగే సేవా కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలు ఈరోజు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని సన్మానాలు జరుగుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి విషయంలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కొన్ని విషయాలను చర్చిస్తారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కలుగుతుంది. సోదర మైత్రి ఉంది. ఆర్థిక లాభాలను పొందుతారు.
ఇక ఈరోజు వ్యాపారాలలో లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. ఇక వివాహ సంబంధ చర్చల్లో పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. విదేశీయాన యోగం కూడా ఉంది. వృశ్చిక రాశి వారి రోజు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులలో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలు పారిశ్రామిక వర్గాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదుర్గ మాతను పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తమానాలు అనేవి అందుతాయి. ఈరోజు ధనుసు రాశి వారికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కలుగుతాయి. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. ధనుసు రాశి వారి ఈరోజు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ధనుసు రాశి వారి రోజు శత్రువులను సైతం ఆకట్టుకుని మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఇంటా బయట ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు వ్యవసాయదారులకు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు కొత్త అవకాశాలనేవి దగ్గరగా వస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల సాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన కార్యక్రమం ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. విద్యార్థులకు విద్యాలాభం, వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు.
ఇక ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, మంచి లాభాలను పొందడం కూడా జరుగుతుంది. ఇక ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించడం వలన విజయాలను సిద్ధిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. సన్నిహితులతో వ్యక్తిగత విషయాలను చర్చిస్తారు. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ లక్ష్యాలను సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతల నుండి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మకర రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వ్యాపారాలను విస్తరించడం ద్వారా నూతన లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ రోజు కుంభరాశి వారు చేసే దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ యోగాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలున్నవి. వ్యాపారస్తులకు వ్యాపార లాభ సూచనలున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈ రోజు కుంభరాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది. ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము అవసరానికి తగినంత అందుతుంది. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. అలాగే ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం చెల్లిస్తారు. ఇక వాహనాలను, కొన్ని స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంతగా లాభాలు ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి సహాయాన్ని అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నారసింహ స్వామి స్మరణ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి గృహంన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంది అవసరాలు తీరుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగపరంగా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ వృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ రోజు మీనరాశి వారు ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి రోజు పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులను ఒప్పించి ఒక సమస్య నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఈరోజు ప్రతిభను చాటుకునే సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రోత్సాహకరంగా కొనసాగుతాయి. వైద్యులకు, సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను పొందుతారు. ఇక మహిళలు కుటుంబంలో ఆదరణను పొందుతారు.
ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.